తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 11వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభాలు, మీకు వాక్ పటిమ పెరగడంతో పాటు గతంలో మీ మాటకు ఇబ్బంది పడ్డ వాళ్ళు ఈ సమయంలో మీ మాట అంటే వేదనలా భావించడము, ఇష్టంగా చూడడము, మీ మాట తీరు వల్ల కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి చేసుకునే అవకాశాలు కూడా కనబడుతోంది. ఈ మాటను జాగ్రత్తగా వాడుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబంలో సంతోషము, వ్యాపారంలో లాభాలు, కొత్త ఆర్థిక అవకాశాలు మీకు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అలాంటివి ఏమైనా వస్తే కనుక తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ లక్ష్మీ అమ్మవారు అయితే కనుక కుంకుమార్చన చేయించుకోండి. దుర్గా అమ్మవారి ఆలయం మీకు దగ్గరలో ఉంటే కనుక అక్కడ నెయ్యి దీపం పెట్టుకుని ఆ తల్లికి మీ యొక్క కష్టాన్ని చెప్పుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 10వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు లాభదాయకంగా ఉండబోతున్నాయి. ఈ రోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. స్నేహితుల సహాయ సహకారాలు, బంధువుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో గత కొంతకాలంగా, ఏ అంశమైనా కావచ్చు, వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, రాజకీయ పరంగా స్థానం కావచ్చు, ఇలా మీరు ఏదైతే గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈ రోజు మీకు అంటే రిజల్ట్ కనిపించేటట్టుగా గోచరిస్తోంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో ఆనందంగా ఉండబోతున్నారు. మీరు ఏదైతే గతంలో అంటే వివాహం కోసం ప్రయత్నం చేసిన వారికి లేదా సంతానం కోసం ప్రయత్నం చేసిన వారికి సక్సెస్ అయ్యేటట్టుగా ఈరోజు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఉదయమే సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చుకుని ఎర్రని పండును కనుక నివేదన పెట్టినట్టయితే కనుక సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు 9వ స్థానంలోను, బుధుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మికంగా నష్టాలు జరగడము, అప్రయత్నంగా ధనం ఖర్చు అవ్వడము, ఇలాంటి అంటే బంధువుల రాక కావచ్చు, లేదా మీ అంతటి మీరే మోసపోవడం కావచ్చు. ఈ కన్యారాశి వాళ్ళకి గత కొంతకాలంగా ఇబ్బందులు, నష్టాలు, అనారోగ్య సూచనలు ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. మానసిక శాంతి, మానసిక ఒత్తిడి ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. ఆందోళన. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మీరు కొంత తీవ్రమైన నవగ్రహ జపాలు కానీ లేదంటే శాంతులు కానీ ఇలాంటివి వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని కనుక చేయించినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఏది ఏమైనప్పటికీ కన్యారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయము ఈరోజు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, మీరు తప్పనిసరిగా ప్రతిరోజు దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవాల్సిందే. 11వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోవాలి. అక్కడ స్తోత్ర పారాయణ చేసుకుని మీ కష్టాన్ని చెప్పుకునే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు.